ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. నేను మీకు ఈరోజు ఒక స్క్రిప్ట్ అంటే ఒక కంపెనీ గురించి విశ్లేషణ. ఆ కంపెనీ ఏమిటి, ఎందుకు, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఒక ఎనాలిసిస్ విశ్లేషణ. మీరేం చేయాలి, ఒకవేళ మీరు ఏదైనా ఎంటర్ కాదలుచుకుంటే మరలా మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. లేదు మీకు ఎవరికైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత. ఓకే, ఇప్పుడు ఇదేంటో చూద్దాం మనం. ఇదేంటిది అంటే కంపెనీ పేరు SJVN లిమిటెడ్. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇదేం పనిచేస్తుందో చెప్తాను. SJVN అంటే సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్. ఈ కంపెనీ పేరేంటిది, సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్. ఇది హైడ్రా ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తుంది. ఇది 1988లో స్టార్ట్ అయింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. తర్వాత దీని యొక్క ఏమేం చేస్తుంది అనే దాని మీద మనకి చూపిస్తా. బిజినెస్ థర్మల్ పవర్, హైడ్రో పవర్, విండ్ పవర్. ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రో పవర్, విండ్ పవర్, సోలార్ పవర్, పవర్ ట్రాన్స్మిషన్, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లాంట్లు, ఇవన్నీ మనము మన వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనబడుతుంటాయి. ఇది చరంగా సోలార్ పవర్ స్టేషన్ NJHPS. ఇది ఇలా అనమాట. అంటే ఇది పవర్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది హిమాచల్ జాయింట్ వెంచర్ తోటి, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ జాయింట్ వెంచరు. దీనికి మినీ రత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లో నవరత్నాలు, మినీ రత్నాలు ఉన్నాయి. మినీ రత్న ఇది ఒక రత్నం అనమాట. అంటే మన గవర్నమెంట్కు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిల్లో ఇది ఒక మినీ రత్న. ఇక తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే ఉందో ఇప్పుడు మీకు చెప్పడానికి రీజన్ మెయిన్ ఏంటిదంటే, దీనికి SJVN టు డెవలప్ 10,000 మెగావాటర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్. ఇది ఆర్డర్ రావడం జరిగింది. ఇది 10,000 మెగావాట్స్. ఇక్కడ చూడండి, సబ్మిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు డెవలప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ టు ద ట్యూన్ ఆఫ్ 10,000 megawatts in next 5 years in the state of Rajasthan. The letter of intent was duly acknowledged by the government of Rajasthan with assurance of full support for the same. అంటే ఇదేం చేస్తుంది, 10,000 మెగావాటర్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ రాజస్థాన్లో రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ కింద 50,000 కోట్లని 50,000 crore is proposed by SJVN on developing దీస్ ప్రాజెక్ట్స్. అంటే ఈ ప్రాజెక్ట్ కోసం 50,000 కోట్లని 5 సంవత్సరాలు 10,000 మెగావాటర్ అనమాట దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఇది మీరు తగ్గినప్పుడల్లా కొనుక్కునేటటువంటి స్క్రిప్పు, పబ్లిక్ సెక్టారు, సేఫ్టీ ఉన్నటువంటిది, గవర్నమెంట్ ఆర్గనైజేషను, మినీ రత్న. ఇక దీని యొక్క బ్యాలెన్స్ షీట్లు అవి చూద్దాం మనం. ఇక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్కి వస్తే ఈ కంపెనీ 3,930 కోట్లు ఏదైతే ఉందో షేర్ క్యాపిటల్ అంటాం. ఇది ఏ గ్రూప్ షేరు. ఇది BSE 500లో ఉంది. అంటే ఏ గ్రూప్లో సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయి. తర్వాత వేరే BSE 100, 200, 500 అని ఇట్లా కేటగిరీలు ఉంటాయి ఏ గ్రూప్లోనే. ఈ ఏ గ్రూప్లో ఏవైతే 100, 200, 500 ఉందో ఇది 500లో ఉన్నటువంటిది. ఏది, ఈ SJVN అనే కంపెనీ. ఇదేం పని చేస్తుందయ్యా, ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్, యూటిలిటీసు. తర్వాత అప్పర్ సర్క్యూట్ వచ్చి 20%. అంటే ఒకవేళ ఇది కనుక స్టార్ట్ అయ్యి పెరగటం కానీ తగ్గటం కానీ జరిగితే అబౌట్ అంటే 20% వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఒక్క రోజులోనే. అంటే అప్పర్ సీలింగ్ వెళ్తే 20%, లోయర్ సీలింగ్ వచ్చిన 20%. ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ పడ్డదనుకోండి 20% వరకు కూడా పడవచ్చు. ఒకవేళ ఏదైనా దానికి రిజల్ట్స్ కానీ ఏదైనా బాగుంది ఏదైనా అనిపించినప్పుడు 20% పైకి కూడా వెళ్తుంది. కాబట్టి ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాబట్టి అప్పర్ సర్క్యూట్ అంటే అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు క్వశ్చన్ లేదనమాట. అంటే అది రేర్ అనమాట. అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లో జనరల్గా చూపిస్తారు 20% అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అని అంటారు, కానీ ఏదో 1-2% అటు ఇటులోనే ఎప్పుడు కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 12,280.61 కోట్లు. ఇక దీని యొక్క మనము ఫండమెంటల్ కానీ అవి చూద్దాము.
ఇది ఇయర్లీ హై వచ్చి ₹33.75, ఇయర్లీలో వచ్చి ₹24.50, ఇప్పుడు ₹31 ఉంది. తర్వాత ఇది డివిడెండ్ ఇస్తుంది. ఇది డివిడెండ్ ఈల్డ్ వచ్చి 7% ఉంది. మనకి ఇది ఫేస్ వాల్యూ ₹10, ప్రైస్ బై బుక్ వాల్యూ ఓన్లీ 0.97%. ప్రైస్ ఎంత ఉంది బుక్ వాల్యూ మీద? ఓన్లీ 97. అంటే ఏంది, బుక్ వాల్యూ ఎక్కువ ఉంది. బుక్ వాల్యూ 32.55 ఉంది. షేర్ వచ్చి ₹31 ఉంది. ఈ బుక్ వాల్యూ ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. మనం ఒక జాగ్ కొన్నాం. జాగ వాల్యూ గవర్నమెంట్ దృష్ట్యా రిజిస్టర్ ఆఫీస్కి పోతే గజం 10,000 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటాడు. కానీ మనం కొనుక్కుంది 8,000, అంటే 9,000కో 8,000కో 9 అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంటే మనం అంతకంటే తక్కువ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాము? రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే తక్కువ కొనుక్కునేటప్పుడు వాడు చెప్తాడనమాట, నువ్వు రిజిస్ట్రేషనే 10,000 అవుతుంది తప్ప నువ్వు ఇంకా తక్కువనే దొరుకుతుంది, అంటే రేపు ఎప్పుడన్నా ఏదైనా జరిగినప్పుడు నువ్వు అమ్మాలి అంటే ముందు రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తాడు కదా, అంటే అది వచ్చినా నీకు లాభమే కదా అన్నట్టుగా అనమాట. అట్లానే మన షేర్ కూడా బుక్ వాల్యూ ఎంత ఉంది? 32.55. మన షేర్ ఎంతకు దొరుకుతుంది? ₹31, అంటే బుక్ వాల్యూ కంటే తక్కువలోనే దొరుకుతుంది. అంటే ఏంది, ఒక విధంగా బిలో పార్, అంటే ఏంది, ఉన్న విలువ కంటే తక్కువకే దొరుకుతుంది అని అర్థం. ఇక తర్వాత పిఈ రేషియో వచ్చి 7.85. అంటే ఏంది, ప్రైస్ బై ఎర్నింగ్, అంటే షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్, అది పిఈ రేషియో అంటాం. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అది 7.85 ఉంది. సెక్టార్ పిఈ ఎంత ఉంది? 27.3 ఉంది. అంటే 7×4 = 28, అంటే 4 times. అంటే రూపాయి వస్తువు మనకి పావలానే దొరుకుతుంది. అంటే బుక్ వాల్యూ దృష్టిలో చూస్తే బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంది ఒకటి. పిఈ రేషియోలో చూస్తే రూపాయిది పావలాకే దొరుకుతుంది. ఇక తర్వాత ఇది మినీ రత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్. మరలా ఇది ఇప్పుడు 50,000 కోట్లని ఇన్వెస్ట్ చేస్తుంది. ఏది 10,000 మెగావాటర్ పవర్ కోసం, సోలార్ పవర్ కోసం. ఈ 10,000 కోట్లు ప్రతి సంవత్సరం 5 ఏండ్లు అనమాట. అంటే 50,000 కోట్లు 5 ఏండ్లు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేయటం. అంటే ఏంది, 5 ఏండ్లు ముందు దోకాలేదు. అంటే ఏంది, పెట్టుబడి పెడుతున్న కొద్దీ, ప్రొడక్షన్ ఎక్కువవుతున్న కొద్దీ, కంపెనీ లాభాల్లోకి వస్తున్న కొద్దీ మన షేర్ ప్రైసు సేఫ్టీగా ఉంటుందని ఒకటే బండ గుర్తు. షేర్ ప్రైసు సేల్స్ పెరుగుతున్న కొద్దీ ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతున్న కొద్దీ షేర్లో వాల్యూ ఉన్నట్టు. ఎప్పుడైతే షేర్లో వాల్యూ ఉంది అని మనకు తెలిసింది అనుకోండి, అది లాంగ్ రన్కి ఉపయోగపడుతుంది. ఇది లాంగ్ రన్కి. లాంగ్ రన్ అంటే ఎక్కువ ఏండ్లు, ఏదో ఒక రోజు పెరిగింది ఒక రోజు తగ్గింది అనుకోకుండా మీరు గనక ఇది గనక ఉండగలిగితే, అంటే ఏండ్లే మార్కెట్ పడ్డది పెరిగింది న్యూట్రల్గా ఉంది అనే సంబంధం లేదు. ఈ స్క్రిప్పే ఇది SJVN పబ్లిక్ సెక్టార్ యూనిట్ మినీ రత్న. పిఈ రేషియో కంటే మనకి 4 times, అంటే రూపాయి వస్తువు పావలాకే దొరుకుతుంది. ఇక తర్వాత బీటా ఉంది. బీటా అంటే ఓన్లీ 0.55. జనరల్గా బీటా కరెక్ట్గా ఉంది 0.5. ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ అనమాట. ఇంట్రాడే కాదు కానీ ఇన్వెస్ట్మెంట్కే ఇటువంటి స్క్రిప్ట్లు ఎక్కువ శాతం. పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పసే ఉంటాయి. ఎందుకోసం అంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఏదైతే ప్రోడక్ట్ కానీ అదేదైతే సర్వీస్ కానీ చేస్తుంది, జనరల్గా పబ్లిక్ సెక్టార్లో అన్ని ప్రోడక్టే ఉంటాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్టు ఎటువంటిది, అంటే రాబోయే రోజుల్లో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందా లేదా, అది ఎలా ఉంటుంది అనేది మనం కామన్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్కి బీటా ఏం చెప్తుంది, ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తుంది 0.55. ఇది ఇంట్రాడే కాదు, ఇన్వెస్ట్మెంట్కి, అది కూడా లాంగ్ రన్ కోసం. ఇక తర్వాత వాల్యూమ్ కూడా బాగా జరుగుతుంది. 18,32,191 వాల్యూమ్ బాగా జరుగుతుందంటే ఏంటంటే లిక్విడిటీ ఉన్నట్టు. లిక్విడిటీ అంటే ఏంటిది, మనం కొనాలన్నా అమ్మాలన్నా ఒక షేరు కొనేవాడు ఉండాలి, అమ్మేవాడు ఉండాలి. మనం కొనుక్కున్నాం, అమ్మేటోడు ఉండాలి, మనం అమ్ముతున్నాం, కొనేవాడు ఉండాలి. దాన్ని వాల్యూమ్ అంటాం. వాల్యూము ఎక్కువ కనుక ఉంది అంటే లిక్విడిటీ ఎక్కువ ఉన్నట్టు. లిక్విడిటీ ఉంది అంటే కొనేవాడు అమ్మేవాడు ఉన్నట్టు అర్థం. ఇక తర్వాత ఇది 5 days మూవింగ్ యావరేజ్ వచ్చి ₹31.20 ఉంది. ఇప్పుడు మనకు దాని దగ్గరలోనే ఉంది. 10 days యావరేజ్ వచ్చి ₹30.85, దాన్ని దాటి ఉన్నాం. 20 days యావరేజ్ వచ్చి ₹30.85 ఉంది, అది దాటి ఉన్నాం. 50 రోజుల యావరేజ్ ఉంది 29.82, అది దాటి ఉన్నాం. 100 days వచ్చి 29.20, అది దాటి ఉన్నాం. 200 days అన్ని విధాల ఏం చూసినా 5, 10, 100, 200 యావరేజ్లు అనమాట. యావరేజ్ కంటే కూడా మనము పైనే ఉన్నాము కాబట్టి సేఫ్. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ చూద్దాం. ప్రమోటర్ స్టేక్ వచ్చి 86.17. ఇది ఎవరు? టాప్ హోల్డింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రపతి పేరుతోటి ఉంటాయి షేర్లు. ఎంత ఉందయ్యా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతోటి 59.92%,
గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ 26.85%. జనరల్గా ఏ కంపెనీ అయినా గవర్నమెంట్ అనగానే సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, BHEL అంటే తెలంగాణ స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ వాటా. సెయిల్ ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కొంత భాగం, సెంట్రల్ గవర్నమెంట్ కొంత భాగం. అంటే ఏంటిది, ఇది ఏదైతే SJVN సట్లజ్ జల విద్యుత్ నిగమ్ ఏదైతే ఉందో, ఈ సట్లజ్ జల విద్యుత్ నిగమ్ కంపెనీ ఎవరిది, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ది. అది జాయింట్ వెంచరు, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు స్పాన్సర్ చేసి కట్టిరు. అయితే అది మినీ ప్రాజెక్ట్, మినీ రత్న. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంది, 59.92. అంటే టోటల్గా ఎంత ఉందయ్యా మొత్తం కలిపితే 86.77% ఉంది. 86.77 అంటే ఏంది, 100లో మేజర్ స్టేక్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నట్టు. 87 అనుకోండి, 13.23 వేరే దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు వాళ్ళు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2.51, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ 4.63, ఇక పబ్లిక్ వచ్చి 6.09. అంటే చాలా కొద్దే ఉంటుంది. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ అందరి దగ్గర కొంచెమే ఉంటుంది. ఇక తర్వాత ఫండమెంటల్గా చూద్దాం. ఫండమెంటల్గా చూస్తే ప్రాఫిట్ వచ్చి 1555 కోట్లు మార్చి మొన్న 2021 ఫైనాన్షియల్ ఇయర్కి 1633 కోట్లు వచ్చింది. అంతకుముందు సంవత్సరం 1920కి 1557 కోట్లు, అంతకుముందు 1364 కోట్లు, ఈ సంవత్సరం 1555 కోట్లుగా చూపిస్తున్నారు. జనరల్గా గ్రాడ్యువల్గా ఉంటుంది అనమాట. అంటే నీ 1500, 1600, 1500, 1600 అక్కడక్కడే ఉంటుంది. కానీ రాబోయే సంవత్సరాల్లో ఈ నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది, పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసము, ఎప్పుడైతే రాజస్థాన్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వాళ్ళు పెట్టుబడి పెడుతారో 50,000 కోట్లు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో అంటే సేల్స్ పెరుగుతుంది. ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. బండ గుర్తు. ప్రొడక్షన్ ఎందుకు పెంచుతారు, సేల్స్ ఎక్కువ ఉంది, మార్కెట్లో సేల్స్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, మనము సప్లై చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే సప్లై చేయలేకపోతున్నామో అప్పుడు ఏం చేస్తారు, ప్రొడక్షన్ని పెంచుతారు. ఎప్పుడైతే ప్రొడక్షన్ని పెంచుతారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగితే టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ ఇండైరెక్ట్గా పెరుగుతుంది అని అర్థం. ఇది లాంగ్ రన్కి. ఇక తర్వాత ఈ క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చి రాలేదు, ఇంకా సెప్టెంబర్ వరకే ఉన్నాయి. డిసెంబర్కు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జనరల్గా ప్రతి క్వార్టరు 350, 400, 500 అట్లా వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2020లో 196 crores వచ్చింది. రేపు డిసెంబర్ ఏదైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో అబోవ్ 196 వచ్చే అవకాశాలే ఉన్నాయి. అబోవ్ 196 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా పెరుగుతుందని అర్థం. అంటే రిజల్ట్స్ బాగున్నాయని అర్థం. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ అంతే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండదు, దాంట్లో మార్పు ఏమి ఉండదు. దానికి వేరే అంటే అప్ అండ్ డౌన్లు కానీ అవన్నీ ఏమి ఉండదు, సేమ్ ఒకటే ప్రొడక్షను, దాంతోపాటు విద్యుత్ సప్లై, అంతవరకే. దీనికి పీర్స్ కంపెనీలు వచ్చి ఆదాని గ్రీను, ఆదాని ట్రాన్స్మిషన్, పవర్ గ్రిడ్, NTPC, టాటా పవర్, JSW ఎనర్జీ, ఇవన్నీ దీనికి సంబంధించినవి. ఇకపోతే ROE ఉంది. ROE 13.09 అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.09. ROCE 15.05. ఆ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓకే. ఎందుకంటే జనరల్గా ROEలు ROCEలు 20 చూస్తాము. కాకపోతే ఇది 15, 13లో ఉంది కాబట్టి ఇక కొంచెం దగ్గరలో ఉంది. మిగిలిన ఆస్పెక్ట్స్లో కంపెనీ కనుక బాగుంది అన్నప్పుడు మిగిలిన ఆస్పెక్ట్స్లో కొంచెం అటు ఇటుకున్నా కానీ మనము నెగ్లిజిబుల్ అనమాట, వదిలేయటం అన్నట్టు. ఇక తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ PE 7 times చూపిస్తుంది. ఇండస్ట్రియల్ PE 49 ఉంటే మన PE రేషియో 7 చూపిస్తుంది. అంటే ఇంకా 7 times చూపిస్తుంది మన ప్రకారం. అంటే ఇది టార్గెట్ చాలా ఎక్కువ ఉందిలే, కానీ సరే ఇక మీకు టార్గెట్ అనేది బేస్ కాదు. ఎందుకోసం అంటే ఈ గవర్నమెంట్ అన్నీ అంత దూరం పోవు. జనరల్గా 7 times చూపిస్తుంది ఇప్పుడున్న రేటు మీద. అందుకోసం తర్వాత ఇక డెట్ వచ్చి డెట్ ఇక్కడ బారోయింగ్స్ చూపిస్తుంది కానీ 5,143 కోట్లు. అది షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి. ఈ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే రా మెటీరియల్ సప్లై చేయటం, వాళ్ళు ఇల్లు ఉంటే దానికోసం ఉంటుంది. రెండోది గవర్నమెంట్ది పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాబట్టి బారోయింగ్స్ ఉన్న పెద్ద నెగ్లిజిబుల్. ఏంటంటే బారోయింగ్స్ ఉన్న పే చేస్తారు, చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి పెద్దగా
సెక్యూరిటీ ఉంటుంది అన్నట్టు పేమెంట్కి. బారోయింగ్స్ వాళ్ళ పెద్ద క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే రిజర్వ్లు 9,000 ఉన్నాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4,000 అనుకోండి, 9, 4 13,000 కోట్లు వస్తే 5,000 కోట్లు బారోయింగ్స్ పోయినా ఇంకా 8,000 కోట్లు ఉంటాయి. కానీ ఆ బారోయింగ్స్ కూడా షార్ట్ టర్మ్ ఉంటాయి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు ఏదైతే సెక్యూరిటీగా పెట్టుకొని, అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ పెట్టి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ జనరల్గా తీసుకుంటారు. ఇక ఇది సింపుల్గా దీని యొక్క అనమాట. మనకి హై ఎప్పుడు వచ్చింది అంటే 33.75 మొన్న అక్టోబర్ 18కి రావటం జరిగింది. హై, ఇయర్లీ హై. ఇయర్లీలో వచ్చి 2450 లాస్ట్ ఇయర్ 12th ఏప్రిల్కి రావటం జరిగింది. ఇది కంపెనీ యొక్క. తర్వాత మనకి ఇంకా ఏదైతే గ్రాఫ్ చూస్తే ఇది గ్రాఫు. ఈ గ్రాఫు ఇప్పుడు కొంచెం ఉన్నా కానీ వెయిట్ చేయండి, మీకు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇది, లాంగ్ రన్కి ఉపయోగపడేటటువంటి స్క్రిప్ట్ ఇది. తర్వాత మీరు ఇది ఎడ్యుకేషన్ పర్పసు, నాలెడ్జ్ పర్పసు, లాంగ్ రన్ కోసమే తప్ప అంటే వేరే విధంగా కాదు. మీకు ఎనాలిసిస్ చేసుకొని చేయాలి. ఇది ఒక అవగాహన కోసం దీని యొక్క విశ్లేషణ అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. మీ ప్రాఫిట్ లాస్కి మీరే రెస్పాన్సిబిలిటీ. నా నుంచి ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్, ఒక మంచి కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.